హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో డ్రై చోలే అయితే చూపించబోతున్నాను. ఇవి స్నాక్ ఐటమ్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. టేస్టీ అయిన డ్రై చోలేని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు కాబోలి శనగలు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళు వంపేసి మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే వేసుకొని 6 to 7 అవర్స్ అయితే నానబెట్టుకుంటే సరిపోతుంది. నానిన తర్వాత కుక్కర్లోకి కాబోలి శనగలు వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకొని 1 విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకొని ఇందులో 1 స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 కప్పు కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా బజ్జీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రెడ్ ఫుడ్ కలర్ కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడకపెట్టిన కాబోలి శనగల్లోకి ఈ ప్యూరిని అయితే వేసుకోవాలి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదా రెసిపీస్ ఎంత టేస్టీగా ఉన్నాయో మీకు తెలుస్తుంది. చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మీ అమౌంట్ ఏం కట్ అయిపోదు. ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ఇలా అయితే కలుపుకొని పక్కన పెట్టుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న కాబోలి శనగలు కొద్దిగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని 1 నిమిషం అయిన తర్వాత అయితే కలుపుకోవాలి. ఎర్రగా వచ్చినంత వరకు ఇలా వేగించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలాగే మిగిలిన కాబోలి శనగలు కూడా కొద్దిగా వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని రెండు కలిపి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తిన్నా బాగుంటుందండి. ఇంకొంచెం ప్రాసెస్ అయితే ఉంది. ఇలా చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో దానికోసం వేరే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు 3 బాగా వేగిన తర్వాత కొద్దిగా చాట్ మసాలా 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆ కాబోలి శనగలు ఇందులో వేసుకొని 2 లేదా 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చాట్ మసాలా అంతా కాబోలి శనగలకి పట్టేలాగా 2 లేదా 3 నిమిషాలు కలుపుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.